క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పేతురు మొదటి పత్రిక చివరి అధ్యాయమైన 5వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ప్రతి అధ్యాయంలోని కొన్ని వచనాల్ని ప్రభువు నా హృదయంలో ఉంచిన ప్రేరణ ప్రకారం మనం ధ్యానించి మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఈ అధ్యాయంలోని 6వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. డ్యూ టైం లేదా రైట్ టైం. చాలా సందర్భాల్లో ఈ అంశం మీద మనం తొందరపడుతూ ఉంటాం. ఎందుకంటే మన సమయం వేరు. మనకు ఎప్పుడైతే ఇదే రైట్ టైం అనిపిస్తుందో ఆ సమస్యల్ని ఎదుర్కోలేక లేదా అందరూ గమనిస్తుండగా కలుగుతున్న అవమానాన్ని బట్టి ఒక ఉద్యోగం సంపాదించడమైనా, ఒక వ్యాపారం చేయడమైనా, లేదా ఒక వివాహమైనా అన్నీ తగిన సమయంలో జరిగిపోతుండాలి. ఇది రైట్ టైం. ఈ టైం మించితే ఇక తిరిగి మళ్ళీ మనకు దొరకదేమో, లేదా ప్రజల మధ్యలో అవమానించబడతామేమో అని ఎక్కువగా మనం గాబరా పడుతుంటాం. మన మనసులో ఆలోచనలు మనకు సమయం ఉన్నట్టే గాడ్స్ టైం, దేవుని సమయం ఒకటి ఉంది. ఆయనను తొందర పెట్టినా లేదా ఆయనను మనము ఆలస్యం చేసినా, ఆయన దేవుడు కనుక, దేవుడిలాగే ప్రవర్తించేవాడు కనుక ఆయన సమయంలో ఆయన జవాబులు ఇస్తూ ఉంటాడు. ఆయన చిత్తానుసారంగా అనుకూలమైన సమయంలో ఆయన జవాబులు ఇస్తుంటాడు. అయితే మరికొంతమంది ఈ డ్యూ టైం అనే దానికి ఏమాత్రము అంటే వారు ఇష్టపడరు. వారికి అంత ఓపిక ఉండదు. ఎప్పుడో ఏదో జరుగుతుందని అలా ఎదురు చూస్తూ కనిపెడుతూ మౌనంగా ఉండలేం కదా అంటుంటారు. చూడండి, కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో నేను చెబుతాను. ఉదాహరణని జ్ఞాపం చేస్తాను బైబిల్లో నుంచి. యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో 35వ అధ్యాయము 2వ వచనంలో మొదటిగా, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వల్ల నాకు కలుగు లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి. చూసారండి ఎలా మాట్లాడుతున్నాడంటే, పాపము చేసినప్పుడు కలిగేటువంటి లాభము కన్నా నీతి చేస్తే కలిగే లాభం ఏమైనా ఎక్కువగా ఉందా అంటే రెండు దాదాపుగా ఒకటే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత తొందరపాటు చూడండి, ఎంత త్వరపడి నిర్ణయాలు చేసేటువంటి మనస్తత్వం చూడండి. అక్కడ 34వ అధ్యాయంలో కూడా నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. వారి యొక్క ఐడియాలజీ చూడండి. ఫెలోషిప్ విత్ గాడ్, వాట్ ద యూజ్? మీరు భక్తి 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 అంటారా? భక్తి ఏమైనా కూడు పెడుతుందా? కొందరు మాట్లాడేది ఇంకాస్త తెగించి అంటారు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇలాంటి వెగతాలి మాటలు మాట్లాడుతుంటారు. ఎప్పుడు దేవుడు దేవుడు భక్తి అంటే ప్రయోజనం ఏముంది? ఎంత ఆశ్చర్యం కదా. అదే సమయంలో 21వ అధ్యాయంలో కూడా యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు వాడెవడు, మేము ఆయనను గురించి ప్రార్థన చేయడం చేత మాకేమి లాభం కలుగును అని వారు చెప్పుదురు. సర్వశక్తుడగు వాడెవడు, ప్రార్థన చేయడం ద్వారా మాకు కలిగే లాభం ఏంటి అని వాళ్ళు అడుగుతారంట. కేవలము మరణం విషయమే కాదు. కానీ అంటే ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, తెస్సలోనికయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు కదా. అలాగా మనము దేవుని అద్భుతకరమైన కార్యాల పట్ల నిరీక్షణ లేని ఇతరుల వలె మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాక్యము పొల్లైనా సున్నైనా తప్పిపోదు. ఆయన అంటున్నాడు, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండండి, తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించి ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. నేను ఒకటి రెండు ఉదాహరణలు మేము అందుకు తీసుకొస్తాను. అంటే లీస్ట్ టు హైయెస్ట్ ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ప్రవక్త అయినటువంటి సమూయేలు యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని చేత ఎన్నుకోబడుతున్నటువంటి రాజు ఎవరు అని, దావీదు కంటే ముందుగా అతని అన్నదమ్ములను చూసినప్పుడు ఎవరైతే ఎత్తుగా బలంగా ఉన్నారో వారి వైపు దృష్టి వెళ్తున్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా పైరూపాన్ని లక్ష్య పెట్టాడు, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మీరు జాగ్రత్తగా వినండి. కొందరు పడిపోయినట్టుగా చెడిపోయినట్టుగా కనిపిస్తారు, చిన్నగా ఉన్నట్టుగా కనిపిస్తారు కొంతకాలం.
కొందరు చాలా గంభీరంగా ఆర్భాటంగా బయట ఏదో చేసేసినట్టుగా కనపడుతూ ఉంటారు. కానీ ఈ పై రూపాలు కాదు దేవుడు లక్ష్య పెట్టేది, హృదయాన్ని దేవుడు లక్ష్య పెడతాడు. ఈ మాట జాగ్రత్తగా మనం మన జీవితకాల జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే ఇక్కడ దావీదు గురించే ఈ మాట రాయబడింది. దేవుడు దావీదును చూశాడు, సౌలుకు బదులుగా మారుగా రాజుగా చేయాలన్న ఆశ ఉంది. దేవుని యొక్క హృదయము ఎవని యందు ఉంది, ఎవని పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు, దేవుని హృదయానుసారుడు ఎవడు, ఈ మాటలన్నీ సమయంలో నోట మనం వింటాం. అయితే ఈ డ్యూ టైం గురించి నేను మాట్లాడుతున్నాను కదా. సౌలు దేవుని మాట వినకుండా మరి దేవుని పైన తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఇజ్రాయేలుకు రాజుగా దావీదును ఎన్నుకోవాలనుకున్నాడు. ఇలాగ సమూయేలును పంపి అభిషేకించాడు. కానీ అభిషేకించినంత మాత్రం రాజు కాలేదు కదా. ఆ రాజు అయ్యేందుకు ఒక సమయం రానే వచ్చింది. అది 17వ అధ్యాయంలో 26వ వచనంలో గొల్యాత్ అనేవాడు ఇజ్రాయేలును దేవుణ్ణి దూషిస్తున్నప్పుడు తన అన్నదమ్ముల క్షేమం చూసేందుకు తండ్రి ద్వారా పంపబడి అదే సమయానికి అక్కడికి వెళ్ళటం, ఆ సరైన సమయంలో గొల్యాతు మాటలు వినటం, జీవము గల దేవుని తిరస్కరించుటకు వీడు ఏ పాటి వాడని రోషం తెచ్చుకోవటం, తను యెహోవా పేరట యుద్ధానికి వెళ్ళటం, చిన్న వడిసెల రాయితో శత్రువును మట్టు పెట్టడం, స్త్రీలు దావీదు గురించి గొప్పగా పాటలు పాడడం. ఇక స్టోరీ అంతా చెప్పను కానీ ఇజ్రాయేల్ మీద దావీదు రాజుగా స్థిరపరచబడ్డాడు. గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల కాపరిగా ఉన్న ఒకరిని దేవుడు మెచ్చినప్పుడు అభిషేకించిన తగిన సమయం ఎదురు చూశాడు దావీదు. ఆ సమయంలో దేవుడు అతన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడో సమూయేలు మా ఇంటికి వచ్చాడు, అభిషేకించి వెళ్ళాడు, కొంతకాలం గడిచిపోయింది, నేనేం రాజు కాలేదు అని దావీదు కృంగిపోలేదు. హీ ప్రిపేర్డ్ స్పిరిచువల్లీ, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఆత్మీయంగాను, మానసికంగాను, భౌతికంగాను అన్ని సమయాల్లో స్థిరపడుతూ వచ్చాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడే దినం వరకు అన్ని రకాలుగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏ రోజున ఆయన నిన్ను దర్శిస్తాడో నీకు తెలియదు. మరొక లీస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయంలో 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీహాయలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సెండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరు తల్లి తండ్రి లేనిది, ఒక అనాథగా ఉంది. ఇదిగో మొర్దెకై ఆమెను పెంచుతూ ఉన్నాడు. ఇక ఎస్తేరు కథ అంతకు నేను చెప్పను కానీ ఆ రాజ్యంలో రాణి స్థానంలో ఉండేందుకు జరుగుతున్నటువంటి ఆ యొక్క సెలెక్షన్స్, రాజ్యంలో ఉన్న అందగత్తలందరినీ ప్రోగు చేసి కొంతకాలం వారిని అంతఃపురంలో ఉంచి చక్కగా సౌందర్యవతులుగా రకరకాలుగా వారిని సిద్ధపరిచి రాజు సన్నిధానంలోకి వెళ్ళే సమయం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 100 మంది ఆ యవ్వన కన్యకల్లో ఎస్తేరు కూడా ఒకటి. అయితే ఎస్తేరు గొప్పతనం ఏంటంటే, తన మీద ఉంచబడిన అధికారులు తనకిచ్చినటువంటి అలంకారం తప్ప, చాలా అద్భుతకరమైన మాట ఇది, నిర్ణయింపబడిన అలంకారం తప్ప మరి ఏది ఆమె కోరుకోలేదు. మరి ఎక్కువ సౌందర్యాన్ని ఆమె ఆశించకపోయినా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇలాగుంది కనుక యెహోవా యందు భయభక్తులు కలిగిన ఈమె ద్వారా యూదులందరికీ గొప్ప విడుదల, విమోచన తీసుకురావడం దేవుని ఉద్దేశమైంది కనుక ఆ రాజ్యానికి ఆమెను రాణిగా చేయాలన్నది దేవుని నిర్ణయం. మొర్దెకై అనేవాడు గేటు దగ్గర కూర్చునేవాడు. ఎంత పేదరికంలో ఉన్నారు ఈ కుటుంబం, అనాథగా ఉంది ఎస్తేరు. అయితే 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం, రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండగా ఇందుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కోణం ముట్టెను. ఈ విధంగా వస్తుకి బదులుగా ఎస్తేరు రానివ్వడం మనం చూస్తున్నాం. ఇక ఎస్తేరు కథ అంతా మనకు అవసరం లేదు కానీ వెంటనే నేను ఎఫ్ఎస్సి పథకలేకి షిఫ్ట్ అవ్వాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ ధ్యానంలో నాకు అనిపిస్తున్నది, ఇక్కడ ముస్తాబైనటువంటి ఈ రాణి సంఘం. ఎస్, చర్చ్ ఈజ్ ద క్వీన్. వరుడైన యేసుక్రీస్తు రాబోతుండగా ఆయనను ఎదుర్కోవడానికి, ఆయన సన్నిధికి ఇష్టపడుతున్నటువంటి సంఘమునకు ఈ ఎస్తేరు సాదృశ్యంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఆ తగిన సమయంలో దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనం చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపాటు. ప్రకటన 21:2లో మరియు నేను
నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని అంటున్నాడు భక్తుడు. ఏంటి ఈ పరిశుద్ధమైనటువంటి అలంకారాలు? దావీదు రాస్తున్నాడు 132వ కీర్తనలో 9వ వచనంలో, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక అంటున్నాడు. 11వ వచనంలో దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదని అంటున్నాడు. దేవుడిచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి నీతి, దేవుడిచ్చేటువంటి పరిశుద్ధత, ఇవి పరిశుద్ధ అలంకారములు. నేను ఎందుకు ఇక్కడ సంఘానికి పోలిక చేస్తున్నానంటే, సింపుల్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి అనుభవంలోనేమో ఆ డ్యూటీ గురించి మాట్లాడుతున్నప్పుడు దావీదు తాను సిద్ధపడుతూ వచ్చాడు. తగిన సమయంలో దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. ఎస్తేరు కూడా తన పైన పెట్టిన అధికారుల మాట విని నిర్ణయింపబడిన అలంకారం తప్ప మరేది కోరుకోక చక్కగా సిద్ధపడుతూ వచ్చింది. తగిన సమయంలో దేవుడు సింహాసనం ఇచ్చాడు, రాణిగా నిలబెట్టాడు. వాగ్దానం నమ్మినంత మాత్రాన కాదు, వాగ్దానము చేతపడుకున్నంత మాత్రాన కాదు, ఆ తగిన సమయం వచ్చే వరకు ఈ రకమైనటువంటి ఒక స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్, ఆత్మీయంగాను భౌతికంగాను ఎప్పుడైతే నువ్వు సిద్ధపడుతూ వస్తావో అంటే ఎలిజిబిలిటీ కొరకు, ఆ తగిన సమయంలో దేవుడు మనం చూసినటువంటి ఎగ్జాంపుల్స్ లాగానే దావీదులాగా, ఎస్తేరులాగా తగిన సమయంలో నిన్ను కూడా దర్శిస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎందుకంటే చాలామంది పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడి వెళ్ళారు. అయితే ఆ పెళ్లి కుమారుడు ఆలోచన చేసినప్పుడు కొనికి నిద్రించారు. ఇంతలో పెళ్లి కుమారుడు వచ్చాడు, 5 విడవపడ్డారు. ఏం నేర్చుకుంటున్నాం? ముందు పెళ్లి కుమారు కొరకు సిద్ధపడ్డారు, కానీ ఆలస్యంలో ఈ 5 మిస్ అయిపోయారు. ఇలాగ వాగ్దానం నమ్మినటువంటి అనేకులు ఆ తగిన సమయానికి సిద్ధపడకుండా వాగ్దానం ఉన్నను వారసత్వం పొందలేకుండా మిస్ అవుతున్న వారు ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరులారా, రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్నాడు. ప్రభువును కానీ లేఖనాలు కానీ నమ్మినవాడు సిగ్గుపడనక్కరలేదు. విశ్వాసంతో వాగ్దానం సిద్ధపడి తగిన సమయం కొరకు ఎదురు చూడండి, సిద్ధపడండి. దేవుడు మీకు మెండుగా కృప దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా, తగిన సమయమందును మీరు సెలవిచ్చారు. మెట్టుకు 2 ఉదాహరణలు చూసాం. లీస్ట్ టు హైయెస్ట్, గొర్రెల కాపరిని రాజుగా మార్చారు. ఒక పేద అనాథనం ప్రభువా, మరి ఏమాత్రము కూడా అర్హురాలు కానటువంటి హదస్సాను ఎస్తేరు రాణిగా మీరు మార్చారు. ప్రభువా, తగిన సమయమందు మీ వాగ్దానాలు మాలో పరిపూర్ణమవునట్లుగా మేమును ఆ భక్తుల వల్లే తగిన సిద్ధపాటు కలిగి నీ కృప కోసం ఎదురు చూసే ఆ భాగ్యం మాకు దయచేయమని, ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని వాగ్దానముల కొరకు యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.